వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మ్యాంగో స్వీట్ పొంగనాలు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 మామిడి పండు, 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి, 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, 1 స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, చక్కెర 3 టేబుల్ స్పూన్స్. ముందు మామిడి పండు తీసుకొని ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి. మామిడి పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని నీళ్ళు ఏమాత్రం వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్గా మిక్సీలో పట్టి పెట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకుందాం మామిడి పండు గుజ్జుని. మామిడి పండు గుజ్జులో బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. బియ్యం పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చాలా గట్టిగా ఉంది కదా, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఒకటేసారి పోయొద్దు, నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. చివరగా వంట సోడా వేసుకుందాము. వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాల ప్యాన్లో వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. అన్నిట్లో వేసుకోవాలి, అన్ని పొంగనాల గుంతనల్లో ఈ విధంగా వేసుకున్న తర్వాత మామిడి పండు గుజ్జు వేసుకోవాలి. వీటిలో ఈ విధంగా అన్నిట్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాము. 3 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. 3 నిమిషాలు అవుతుంది. మూత తీసి చూద్దాము. ఇప్పుడు పొంగనాలను వెనక్కి తిప్పేసుకోవాలి. అన్నిటినీ మంచి కలర్లో వచ్చినాయి. ఇలా అన్నిటినీ వెనక్కి తిప్పేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి నెయ్యి రాసుకోవాలి వాటన్నిటి మీద. తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు పెట్టాలి. 2 నిమిషాలు అవుతుంది. మూత తీస్తాము. ఇప్పుడు 2 వైపులా చక్కగా మంచిగా కాలిన ఎర్రగా వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. మామిడి పండు గుంత పొంగనాలన్నీ చాలా మంచిగా వచ్చినాయి. మంచి ఎర్రగా చక్కగా కాలినాయి. ఇప్పుడు మిగిలిన మామిడి పండు గుజ్జును కూడా మళ్ళీ వేసుకుందాము. గుంత పొంగనాలలో నెయ్యి రాసుకొని ఇప్పుడు మామిడి పండు గుజ్జును వేసుకుందాం గుంత పొంగనాలలో.
ఇప్పుడు మూత పెట్టుకుందాము. 3 నిమిషాల పాటు పెడదాం. మామిడిపండు గుంత పొంగనాలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.